హాయ్ గైస్, జస్ట్ ఇప్పుడే నాని అన్న సరిపోత శనివారం మూవీ చూసొచ్చా. మూవీ మీద నా కంప్లీట్ ఒపీనియన్ ఏంటి అండ్ ఇంకోసారి హ్యాట్రిక్ హిట్ కొట్టాడా లేదా అన్నది క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ గా సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే వివేక్ ఆత్రేయ గారి క్యాస్ట్ సెలక్షన్ ఎందుకంటే సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ యాక్టింగ్ కూడా ఎరగొట్టేశారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ నాని గారు, ఎస్జే సూర్య గారు వీళ్ళిద్దరు కూడా ఒకే ఫ్రేమ్ ఆఫ్ సీన్ లో కనిపిస్తే మాత్రం నిజంగా థియేటర్ లో ఏ ఒక్క ఆడియన్స్ కూడా కూర్చొని ఉండట్లేదు. దానికి గల రీజన్ నువ్వా నేనా అని పోటీ పడుతూ యాక్ట్ చేయడం. నాని గారి యాక్టింగ్ ఎస్జే సూర్య గారు ఆల్మోస్ట్ డామినేట్ చేసేస్తున్నారు అన్న టైంలో మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్ కి నాని గారు, ఎస్జే సూర్య గారిని డామినేట్ చేయడం నిజంగా ఒక్కొక్క సీన్ కూడా డైమండ్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరే కాదు, సినిమాలో వీళ్ళతో పాటు ప్రతి ఒక్క క్యారెక్టర్ రోల్ కూడా యాక్టింగ్ మాత్రం ఎరగొట్టేశారు. అండ్ బీజం కోసం మాట్లాడుకుంటే ప్రామిస్ గా చెప్తున్నా, ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ఒక్క సినిమాకి కూడా ఇన్ని టైప్ ఆఫ్ బీజమ్స్ ఇవ్వలేదు. అన్ని బీజమ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్క బీజం కూడా డైమండ్ అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఫస్ట్ హీరో నాని గారు అనుకుంటే సెకండ్ హీరో మాత్రం పక్కా మ్యూజిక్ డైరెక్టర్ అనే చెప్పుకోవచ్చు. అంతలా చించి పడేశాడు. జనరల్ గా మూవీ స్టోరీ ఏంటి అని క్యూరియాసిటీతో ఏదైనా సినిమాకి వెళ్తాం, కానీ ఈ సినిమా ట్రైలర్ లోనే మనందరికీ తెలిసిపోయింది స్టోరీ ఈ రకంగానే ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఓవరాల్ 3 గంటల సినిమాలో లైట్ కొంచెం ల్యాక్ సీన్స్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా బోర్ అనిపించే ఛాన్సెస్ అయితే లేదు. అలా మూవీ స్టోరీ ఆల్రెడీ తెలిసినా సరే 3 గంటలు దాదాపు థియేటర్ లో కూర్చోబెట్టారంటే వివేక్ ఆత్రేయ గారి స్క్రీన్ ప్లే కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ సినిమాతో వన్స్ హ్యాట్రిక్ హిట్ కొట్టేసినట్టేనా మా నాని అన్న అంటే అఫ్ కోర్స్ 100 కి 200% మావా. అంత కాన్ఫిడెన్స్ గా చెప్పడానికి గల రీజన్ ఏంటి అంటే మూవీలో కంటెంట్ ఉంది. కంటెంట్ ఉంటే మనమే కాదు, నార్త్ వాళ్ళు కూడా బాగానే ఎంకరేజ్ చేస్తారు. సో కాబట్టి వన్స్ నార్త్ సైడ్ కొంచెం పాసిబుల్ టాక్ వచ్చింది అనుకోండి, దసరా సినిమా లాగా ఇంకో 100 కోట్లు ఏం కర్మ, ఈసారి 150 నుంచి 200 కోట్లు కలెక్ట్ చేసేస్తుంది నాది గ్యారెంటీ. సినిమా పక్కా బ్రేక్ ఈవెన్ అయితే ఈజీగా కంప్లీట్ చేసుకుంటది. కానీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా ఎన్ని కోట్లు లాభాల్లోకి తీసుకుని వెళ్తారని చూడాల్సి ఉంది. ఇంకా నాని అన్న ఫ్యాన్స్ ఎటువంటి చింత బెంగా లాంటివి పెట్టుకోకుండా హాయిగా ముసుగేసుకొని పడుకోండి. నేనైతే సినిమాకి గాను 10 కి 8.7 రేటింగ్ ఇస్తా. మరి మీరు మూవీ చూస్తుంటే ఎంత రేటింగ్ ఇస్తారు కామెంట్లు తోసేసి, అండ్ వీడియోకి ఒక లైక్ వేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.